కోల్కతా నగరంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన అత్యంత దారుణమని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెనాలి శాఖ మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు. ఎల్ఐసి ఆఫీస్ వద్ద తెనాలి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్ మిత్రులు భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని, హత్యను ఖండిస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద తెనాలి బ్రాంచ్ ఉద్యోగులు, ఏజెంట్లు గురువారం మధ్యాహ్నం ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు శారద, భీమవరపు సాంబిరెడ్డి, నారాయణం అనిల్ కుమార్, రమ్య, సంఘ సేవకురాలు ప్రియా బాంధవి పాల్గొన్నారు. కలకత్తా నగరంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్ చేసి విశ్రాంతి తీసుకుంటున్న ఒక ట్రైనీ యువ వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని ఈ సంఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని వారు పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మనిషి ప్రాణాలు రక్షించే వైద్యులపై ఇలాంటి సంఘటనలు జరగటం అత్యంత హేయమైన చర్య అని వారు పేర్కొన్నారు. నేటి మహిళలు తమ ప్రతిభ సామర్థ్యాలతో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని, ఇలా ముందుకు పోతున్న తరుణంలో మహిళలపై లైంగిక వేధింపులు ఇంకా సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని అన్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో మహిళలకు ఇప్పటికీ భద్రత కరువైందని విచారాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించడం లేదా ఉరిశిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి తెనాలి యూనియన్ కార్యదర్శి కోళ్లపూడి రాజు, అధ్యక్షుడు దేవరకొండ వెంకట సుబ్బారావు, ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్, పోస్టల్ మహిళా ఉద్యోగులు, బ్యాంకు మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చందన, కేఆర్ఎం ఆండాళ్లు పర్యవేక్షించారు. కంట్రీలో ఇంత పెద్ద అందరూ కూడా అంటారు పుడితే ఇండియాలోనే పుట్టాలి అని, అంత ట్రెడిషన్స్ పాటించే మన కంట్రీలోనే ఈ అత్యాచారాల లిస్టులో వరల్డ్ వైడ్ మనం 4వ స్థానంలో ఉన్నామంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడటమే కాదు, నా వంతుగా ఈ ఇండియాలో పుట్టి ఇక్కడ సిటిజన్గా నేను ఏం చేయాలి అనేది బాధ్యత వహించాలి. నేను మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది, జరిగిన ఈవెంట్ ఎంత ఘోరమైన అనేది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. వేల పోస్టులు వస్తూనే ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా మనం మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాం, ప్రత్యేకించి మగపిల్లల్ని ఎలాగా పెంచుతున్నాము, ఇంట్లో పద్ధతులు నేర్పిస్తున్నామా లేదా, మరి తల్లిని గౌరవించేవాడు ఎప్పుడు కూడా బయటకు వచ్చి అలాంటివి చేయదని నేను అనుకుంటానండి. అలాగే బయటికి వచ్చి మరి ఇంటికి వచ్చే బిడ్డ ఏ టైంలో వస్తున్నాడు, వెళ్తున్నాడు, వీడు చూసే వీడియోస్ ఏంటి, సోషల్ మీడియాలో వీడు ఎలా ఉన్నాడు, అలాగే వీళ్ళ స్నేహితుల బృందం ఎలాగా ఉంది, అన్నీ చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనండి. పాలిటిక్స్తో ఏమీ సంబంధం లేకుండా జస్టిస్ ఫర్ విక్టిమ్ అండి. పాలిటిక్స్తో సంబంధం లేకుండా విక్టిమ్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ అండ్ హాస్పిటల్. చాలా బ్రూటల్ ఇన్సిడెంట్ అండి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేయడం చాలా చాలా మంచి పరిణామం. సుప్రీంకోర్టు అందరికీ కూడా, దేశ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నిందితుల్ని ఈ కలకత్తా జూనియర్ డాక్టర్పై జరిగిన అఘాయిత్యాన్ని చేసినటువంటి నిందితులకి కఠినంగా శిక్షించాలి, వాళ్ళకి ఉరిశిక్ష సరైన శిక్ష అని చెప్పి తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ శారద గారికి, ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరి తరఫున, ఏఎన్స్ అందరి తరఫున కూడా